పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. తాజాగా పోలీసులు మరిన్ని విషయాలు వెల్లడించారు. కేతన్తో కోటపైకి వెళ్లిన తర్వాత నిందితురాలు సియా తన ప్రియుడు చేతన్కు సంకేతం ఇవ్వడంతో అతడు వారు ఉన్న వైపు వెళ్లాడని తెలిపారు. కేతన్ కొండ అంచు వద్ద నిలబడి ఉండగా అతడికి అనుమానం రాకుండా షూలేస్ కట్టుకోవడానికో లేదా నీళ్లు తాగాలనే కారణంతోనో సియా నేలపై కూర్చోవాలి. ఇదే హత్యకు ఆమె ఇచ్చిన సిగ్నల్ అని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కేతన్ పడిపోయే సమయంలో అతడు పట్టుకోవడానికి ప్రయత్నించినా అందకుండా ఉండేందుకు కూడా వారు ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు చేతన్ పూణే నుంచి 90 కిలోమీటర్ల స్కూటర్పై ప్రయాణించి లోగఢ్కు వచ్చినట్లు తెలిసింది. కారులో వెళ్తే కోట దగ్గరలోని టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని అతడు ఇలా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం అదే స్కూటర్పై పూణేకు తిరిగొచ్చి దుస్తులు మార్చుకున్నట్లు తెలిపారు. కేతన్తో ఎంగేజ్మెంట్కు ముందు సియా తన స్నేహితులతో కలిసి ఉదయపూర్ ట్రిప్కు వెళ్లిందని, వారిలో చేతన్ కూడా ఉన్నాడని పేర్కొన్నారు. అలాగే కేతన్ను హత్య చేయడానికి అరగంట ముందు సియా చేతన్కు కాల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఈ కాల్ రికార్డింగ్ అత్యంత ముఖ్యమైన డిజిటల్ సాక్ష్యంగా మారనుందని తెలిపారు. ఆ సమయంలో వారు కోటలోని నిర్మానుష్య వ్యూ పాయింట్కు కేతన్ను తీసుకువెళ్లాలని మాట్లాడుకుంటున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకులు ఎవరూ లేరని ధృవీకరించుకున్నాక సంకేతం ఇవ్వాలని చేతన్ సియాకు సూచించాడు. హత్య ప్రణాళిక గురించి పోలీసులకు తెలియకుండా ఉండేందుకు నిందితులిద్దరూ 3 నెలలకు పైగా తమ కాల్స్, చాట్స్, వాయిస్ నోట్లను తొలగించారని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి మరో విషయం వెలుగు చూసింది. జూన్ 6న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కేతన్, సియా బాలి వెళ్లాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దయింది. కేతన్ పాస్పోర్ట్ కనిపించకపోవటమే ఇందుకు కారణం. తాజాగా పాస్పోర్ట్ అదృశ్యంపై కేతన్, సియా ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ పలు ఆరోపణలు చేశాడు. బాలి పర్యటన కోసం ముంబై ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు సియాతో అతని సోదరుడు కారులో ఎక్కారు. అయితే ఆమెను సోదరుడు సాహిల్ బలవంతంగానే కారులో కూర్చోబెట్టాడట. అనంతరం రావెట్ ప్రాంతానికి చేరుకోగా కేతన్ కారు ఎక్కాడు. కొంతసేపటికి టీ తాగటానికి కారును ఆపామని సియా కోరింది. టీ తాగిన అనంతరం కారు బూట్ను ఓపెన్ చేయమని డ్రైవర్ను ఆమె అడిగింది. అనంతరం సియా తన పర్సులో నుంచి ఏదో తీసినట్లు గమనించానని, తర్వాత వారిని ఎయిర్పోర్ట్లో దించేసినట్లు డ్రైవర్ తెలిపాడు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి కారు బయలుదేరాక 2 నిమిషాలకు డ్రైవర్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కారులో చిన్న బ్యాగ్ మర్చిపోయినట్లు కేతన్ బృందం అతడికి చెప్పింది. దీంతో వెనక్కి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఆ బ్యాగ్నిచ్చి వెళ్లాడు. 500 మీటర్ల దూరం వెళ్ళాక పాస్పోర్ట్ కనిపించడం లేదని అతడికి మళ్లీ ఫోన్ వచ్చింది. కారులోనే ఆ పాస్పోర్ట్ పడిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. తన వాహనంలో లేదని చెప్పినా వినకుండా వీడియో కాల్లో చెక్ చేశారు. ఆ తర్వాత కారును విమానాశ్రయానికి రప్పించుకొని సాహిల్, కేతన్లు పరిశీలించారు. దీంతో పాస్పోర్ట్ కనిపించకపోవడంతో ఎయిర్పోర్ట్ నుంచి వెనుదిరిగారు. అయితే కేతన్ కారు ఎక్కక ముందు వరకు సియా, ఆమె సోదరుడు సాహిల్ వాదించుకుంటున్నట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. కారు బాటులో నుంచి తన పర్సును తీసుకొని సియా ఏదో తీసినట్లు తాను గమనించానని, అయితే అదేంటో తనకు తెలియదని చెప్పాడు. ఇక బాలి పర్యటన రద్దు కావడానికి ప్రధాన కారణమైన పాస్పోర్ట్ అదృశ్యంపై దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ చెప్పిన సమాధానాలు కీలకంగా మారే అవకాశం ఉంది. కేతన్, సియాలు బాలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు అతని పాస్పోర్ట్ను కావాలనే మాయం చేశారని, ఇది అనుకోకుండా జరిగింది కాదని, అతని హత్య కుట్రకోణంలో భాగమని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పాస్పోర్ట్ కనిపించకుండా పోవడంపై కేతన్ తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం కారులో 4 ఎయిర్పోర్ట్కు వెళ్లారు. కారు ఎక్కే ముందు అందరూ తమ పాస్పోర్ట్లు, ఇతర డాక్యుమెంట్లను సరిచూసుకున్నారు. వాటన్నిటినీ ఒకే పర్సులో ఉంచారని తెలిపారు. కేవలం కేతన్ పాస్పోర్ట్ మాత్రమే మాయమైందని అన్నాడు.